ఎలాగైనా సరే ఈ కుర్చీని కనిపెట్టి తీరుతూ ఉండాలి, లేకపోతే ప్రజలు సమస్యలో పడతారు. ఓరి పొట్టి పిశాచార్లారా, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి అని మంత్రాలవ్వ చెప్పగా ఈ పొట్టి దెయ్యాలు రెండూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. మంత్రాలవ్వను చూసి, మంత్రాలవ్వకి వందనాలు. మంత్రాలవ్వ చెప్పండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని పిలిచారు. ఇంతకాలం మీ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆ చింత చెట్టుపై వెనకాల వేలాడుతూ ఉన్నాం. చెప్పండి మంత్రాలవ్వ, చెప్పండి, ఏం చెయ్యాలో చెప్పండి అని ఈ పొట్టి దెయ్యాలు మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ, పొట్టి పిశాచల్లారా, మీకు నేను ఇప్పుడు ఒక భయంకరమైన పనిని అప్పచెప్పబోతూ ఉన్నాను. ఈ నలిపెద్దల గ్రామంలో ఏదో ఒక భయంకరమైన శక్తి తిరుగుతుందని నాకు సందేహంగా ఉంది. అందుకు ఉదాహరణగా ఇదిగో ఈ చెక్క కుర్చీనే చూడండి. తనంతటా అదే నేరుగా ఊరంతా తిరుగుతూ వెళుతూ ఉంది. దాని అడుగు శబ్దాలు నాకిక్కడికి వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఆ కుర్చీని వెంబడించుకుంటూ అసలు ఎక్కడి నుంచి వస్తుందో, దాని గమ్యం ఏమిటో, అసలు ఎందుకలా నడుస్తుందో మీరు చాటుగా గమనించి ఆ విషయాలు నాకు తెలియజేయండి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ కుర్చీకి ఎదురుగా గాని, దానికి కనిపించే విధంగా గాని మీరు ఉన్నా మీ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే అది సాధారణమైన శక్తిలా నాకు అనిపించడం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఈ మంత్రాలంతా ఆ పొట్టి దెయ్యాలు రెండింటితో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టి దెయ్యాలు రెండూ, అదేంటి మంత్రాలవ్వా, కుర్చీనే ఒంటిగా దానంతటగా నడుస్తూ ఉందా? చూడడానికి భలే తమాషాగా ఉంది. సరే సరే, మీరు చెప్పిన విధంగానే జాగ్రత్తగా ఉంటాం. దొంగచాటుగా ఆ కుర్చీలో ఉన్న రహస్యమేమిటో పూర్తిగా తెలుసుకొని వస్తాం మంత్రాలవ్వా. ఇంక మాకు సెలవిప్పించండి అని చెప్పి ఆ పొట్టి దెయ్యాలు రెండూ ఒక్కసారిగా అక్కడ నుంచి అదృశ్యమైపోయాయి. ఇదంతా చూస్తూ మంత్రాలవ్వ మాత్రం ఏదో శక్తి దాగి ఉందని తెలుసుకొని మంత్రోచ్చారణ చేస్తూ భయంకరంగా పూజలు చేస్తూ ఉంది ఈ యొక్క మంత్రాలవ్వ. ఈ పొట్టి దెయ్యాలు రెండూ ఆకాశ వీధిలో చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి వీళ్ళకి కిందన ఆ కుర్చీ నడుచుకుంటూ వెళ్లడం చూశారు. అది చూసి ఈ పొట్టి దెయ్యాలు రెండూ ఒక చెట్టుపై నుంచుని ఆ కుర్చీని చూస్తూ ఉన్నారు. అరే దొందు, చూడు చూడు,